ఈరోజు మీ ముందు ఇప్పుడు ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళు అంతర జిల్లా కరెంటు మోటార్ల దొంగతనాలు చేస్తూ మనకి పట్టుబడినటువంటి ఒక దొంగల ముఠ దాదాపు 6,16,000 విలువ కలిగినటువంటి 71 కరెంటు మోటార్లు వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ బుక్ అయినాయి. ఈ కరెంటు మోటార్స్ తో పాటు మనము ఆటో ట్రాలీ టాటా ఏస్ ది అట్లాగే ఒక మారుతి 800 కారు అలాగే 7 సెల్ ఫోన్స్ ఈ నిందితుల నుంచి రికవర్ చేయడం జరిగింది. దీనిలో సిసిఎస్ మరి కమలాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అక్యూజ్డ్ ని అప్రహెండ్ చేయడం, రికవరీ చేయడం ఇదంతా కూడా చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ యొక్క వివరాలు మనం చూసినట్లయితే 5 ఇందులో మంచిర్యాల టౌన్ నుంచి ఉన్నారు. 5 అక్యూజ్డ్. మోతే రాజు అని చెప్పేసి ఇతను టాటా ఏస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అలాగే తిరుపతి మోటం అని చెప్పేసి ఇనుప సామాన్ దుకాణంలో పనిచేస్తాడు. వారణాసి లక్ష్మణ్ ఇతను కూడా పాత ఇనుప సామాన్ దుకాణంలో పనిచేస్తాడు. మోటం నరేష్ అని చెప్పేసి ఇతను ఆటో డ్రైవర్. వస్తం భీమేష్ అని ఇతను కూడా ఇనుప సామాన్ షాప్ లో పనిచేస్తాడు. వీళ్ళు 5 కూడా మంచిర్యాల టౌన్ నుంచి ఉన్నారు. ఇంకో 2 టేకు నవీన్ మరి సిరిగిరి ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా పెద్దపల్లి జిల్లా నుంచి ఉన్నారు. వీళ్ళు ఉల్లిగడ్డలు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటారు. సో ఫస్ట్ 5 మనం పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకుని ఇంకో 2 కూడా ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎట్లా ఈ దొంగతనాలు చేశారు ఏంటి అనేది మనం వెరిఫై చేస్తే వీళ్ళందరూ కూడా రకరకాల పనులు చేస్తున్నారు. చిన్న చిన్న ఇనుప సామాన్ షాపుల్లో పనిచేయడం, డ్రైవర్స్ గా చేయడం చేస్తూ వీళ్ళకి వచ్చే డబ్బులు సరిపోక తాగుడుకి అలవాటు పడి ఇంకా ఎక్కువ సంపాదించి ఈ వ్యసనాలకి ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు దొంగతనాలకు అలవాటు పడ్డారు. దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వ్యవసాయ భూముల్లో పెట్టేటువంటి మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్న కాపర్ వైర్ అట్లాగే ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో ఉంటున్నటువంటి కాపర్ వైర్ ఇవన్నీ కూడా దొంగతనం చేసి ఇవి అమ్ముకొని వీటి ద్వారా వీళ్ళ యొక్క జల్సాలకు ఉపయోగించడం మొదలు పెట్టారన్నమాట. సో దీనిలో వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ మనం చూస్తే ఇంతకు ముందు కరీంనగర్, రామగుండం ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారు. దీనిలో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ పగలగొట్టి కాపర్ వైర్ తీసుకెళ్ళడం, అట్లాగే వ్యవసాయ బావులకి పెట్టినటువంటి కెనాల్స్ లో వాటర్ కోసం పెట్టినటువంటి మోటార్స్ లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేయడం వీటన్నిటిలో కూడా వీళ్ళు ఒకసారి పట్టుబడి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారనమాట. డిఫరెంట్ కేసెస్ లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు ఈ దొంగతనాలు అనేవి ప్రారంభించారు. మనకి రీసెంట్ గా జనవరి నుంచి మార్చ్ లోపు ఒకదాని తర్వాత ఒకటి మోటార్లు దొంగతనం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో, మన దగ్గర దామెరా పోలీస్ స్టేషన్ లో ఇట్లా దొంగతనాలు అనేవి రిపోర్ట్ అవ్వడం జరిగింది. భీంపల్లి ఇట్లా డిఫరెంట్ విలేజెస్ లో. సో ఒక గ్యాంగ్ ఏదో ఆపరేట్ అవుతుందని చెప్పేసి మన సిసిఎస్ పోలీసులకి అట్లాగే కమలాపూర్ పోలీస్ వాళ్ళకి కూడా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేశారు. ఫామ్ చేసి వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేశారు. దీనిలో వీళ్ళు చేసిన దొంగతనాలు మనం చూసినట్లయితే టోటల్ గా మన వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే 34 కరెంట్ మోటార్స్ దొంగతనం చేశారు వీళ్ళు. టోటల్ గా మన దగ్గర 34 కరెంట్ మోటార్స్ 9 కేసెస్ లో దొంగతనం చేయడం జరిగింది. కరీంనగర్ లో 36 కరెంట్ మోటార్స్, అట్లాగే భూపాలపల్లి జిల్లాలో ఒక కరెంట్ మోటార్ ని దొంగిలించారు. సో ఈ దొంగతనాలకు సంబంధించి నమోదైన కేసెస్ వివరాలు మనం చూసినట్లయితే మే 25లో కేయూసిపిఎస్ లో ఫస్ట్ కేసు నమోదైంది. తర్వాత జనవరి నుంచి మార్చి మధ్యలో మిగిలిన కేసెస్ అన్ని కూడా రిజిస్టర్ అవడం జరిగింది. దీనిలో మనకి కరీంనగర్ లో 8 కేసెస్, అట్లాగే హనుమకొండ అంటే మన వరంగల్ కమిషనరేట్ లో 5 కేసెస్, తర్వాత భూపాలపల్లిలో 1 కేసు అనమాట. టోటల్ గా ఇవన్నీ కేసులు కూడా 303 క్లాస్ 2 బిఎన్ఎస్ అంటే పాత 379 ఐపీసీ అనమాట థెఫ్ట్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. దీనిలో మొత్తంగా 14 కేసెస్ లో 71 మోటార్స్ దొంగిలించారు. సో ఈ కేసుల వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో సిపి గారు స్పెషల్ టీమ్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరినీ టైం టు టైం మానిటర్ చేసి మన దగ్గర ఏసీపీ క్రైమ్స్ సదయ్య గారు అట్లాగే ఏసీపీ కాజుపేట ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు ఇద్దరు యొక్క లీడర్షిప్ లో క్రైమ్ టీమ్ అందరూ కూడా వర్కౌట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసి ఎవరెవరు ఉన్నారు ఎంఓ క్రిమినల్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక టీమ్ ఆపరేట్ అవుతుంది. ఈ దొంగతనాలన్నీ సిరీస్ ఆఫ్
అఫెన్సెస్ అన్ని ఒక టీం చేస్తుంది, ఈ గ్యాంగ్ ని పట్టుకోవాలనేసి వీళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు వెళ్తున్నారనే దాని మీద వెహికల్ చెకింగ్ అనేది ప్రారంభించారు. ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి వంగపల్లి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా 2 వెహికల్స్ వెళ్తుంటే ఆపడానికి ట్రై చేశారు. చేసినప్పుడు వాళ్ళు సడన్ గా ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తుంటే ఫాలో అయ్యి వాళ్ళని పట్టుకున్నప్పుడు దానిలో కొన్ని మోటార్స్ అనేవి రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళ కన్ఫెషన్ మీద మళ్ళా వెళ్ళి ఇంకా ఫర్దర్ గా పరకాల్లో మనకి మెన్షన్ చేసినటువంటి ఇంటి వెనకాల రిమైనింగ్ మోటార్స్ అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ గా ఇవన్నీ చూస్తే మనం 71 మోటార్స్ 6,16,000 విలువ చేసే మోటార్స్ అన్ని కూడా మనకి రికవర్ అయినాయి అన్నమాట.